హైదరాబాద్ లో న్యాయవాది ఖాజా మొహియుద్దీన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. తాజా దర్యాప్తు వివరాలను మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది ఖాజా మొహియుద్దీన్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే కేసులకు సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు మొత్తం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేయడం జరిగింది. నిన్న ఉదయం అతను స్విమ్మింగ్ కోసం అని చెప్పి కూడా ఖాజా మొహియుద్దీన్ తన నివాసం నుంచి బయటికి వెళ్లే సమయంలో రిక్కీ నిర్వహించి తర్వాత పక్క ప్రణాళిక ప్రకారం అతన్ని కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించి జరిగింది. వారందరూ కూడా దాంట్లో కారులో 4 నిందితులుగా ఉన్నట్లయితే పోలీసు అధికారులు ఆ సీసీ కెమెరాల దగ్గర సీసీ కెమెరాల ఆధారంగా కూడా వారు 4 ఆ కారులో ఉన్నట్లయితే పోలీసు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ 4 ఎవరు, తర్వాత ఆ 4కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు, ఆ 4కి తర్వాత ఖాజా మొహియుద్దీన్కి ఏం సంబంధం దాని మీద కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే ఆరా తీయడం జరిగింది. ఈ కొన్ని రోజుల నుంచి కూడా ఖాజా మొహియుద్దీన్ పైన కూడా దాదాపు అనేక సార్లు కూడా అతనిపై దాడికి కూడా యత్నించినట్లయితే వారి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేయడం జరిగింది. నిన్న జరిగిన దాడికి సంబంధించి ఇది 6వ దాడిగా పక్క ప్రణాళికతో కూడా అతన్ని హత్య చేసేందుకు కూడా రచించారని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేయడం జరిగింది. ఏవైతే హైదరాబాద్ నగరంలో ఒక్సుకు సంబంధించిన భూముల వివాదంలోనే తను హైకోర్టులో వాదనలు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి దాంట్లోనే తన తండ్రిని హత్య చేసి ఉంటారని చెప్పి కూడా ఎవరైతే మృతుడు కొడుకు కుమారుడు అయితే నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా అయితే వెళ్లించడం జరిగింది. ఆ కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఉన్నారని చెప్పి కూడా గుర్తించడం జరిగింది. ఆ 4 ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారా లేదా హైదరాబాద్ నగరానికి సంబంధించిన వారా అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే అధికారులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే మరొక పక్క హైదరాబాద్ నగరం కాకున్నట్లయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించినట్లయితే అది సుపారీ గ్యాంగ్ గా ఉండవచ్చు అని చెప్పి కూడా పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో పోలీసుల అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఖాజా మొహియుద్దీన్కి సంబంధించి కూడా తన నివాసంతో పాటు తర్వాత కార్యాలయంలో కూడా వారు నేరుగా వచ్చి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు గతంలో కూడా దాడి చేశారు. నిన్న జరిగిన దాడిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులే కారుతో ఢీ కొట్టడంతోనే అతను తీవ్ర గాయాలతో కూడా చికిత్స పొందుతూ కూడా ఆసుపత్రిలో మరణించినట్లు కూడా అయితే వైద్యులు వెల్లడించడం జరిగింది. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసు అధికారులు దర్యాప్తు అయితే వేగవంతం చేయడం జరిగింది. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు కానీ తర్వాత నెంబర్ ప్లేట్ లేని వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి వరకు పోయింది అని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే అధికారులు అయితే రాబడుతున్నారు. తర్వాత దగ్గరలో కనీసం వారు నెంబర్ ప్లేట్ లేని కారుతో ఉండడంతో పాటు తర్వాత సెల్ ఫోన్ కూడా వినియోగించినట్లు కూడా లేనట్లు కూడా పోలీసు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో వెలువడింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరి కొన్ని గంటల్లో మాత్రం కొన్ని రోజుల్లో మాత్రం అతన్ని నిందితులను అయితే పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసు అయితే ధీమా చేస్తున్నారు. ఇప్పటికే న్యాయవాదికి సంబంధించి కూడా హత్య జరగడంతో కూడా ఇటు న్యాయవాదులందరూ కూడా ఏకకటమై తర్వాత ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు తీసుకువచ్చిన న్యాయ ప్రొటెక్షన్కి సంబంధించి యాక్ట్ను త్వరగా అమలు చేయాలని చెప్పి వారు న్యాయవాదులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్క అతనికి కుటుంబ సభ్యులకు కూడా మరొక పక్క ప్రాణహాని ఉంది. కాబట్టి వారు కూడా భద్రత కల్పించాలని చెప్పి కూడా న్యాయవాదులు అయితే డిమాండ్ చేస్తారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో ఆ దర్యాప్తు సంబంధించి కూడా ముమ్మరం చేసి తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరగా పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.